వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ అలాగే సిడిపిఓకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 3000 బిడ్ బ్యాంక్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఈ బిడ్ బ్యాంక్ మీకు కావాలి అని అనుకుంటే హైదరాబాద్లో మా ఆఫీస్ దగ్గర ఈ బిడ్ బ్యాంక్ని మీరు పొందవచ్చు. మా ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర ఉన్నటువంటి మా ఆఫీస్ని సంప్రదించి మీరు నేరుగా బిడ్ బ్యాంక్ని పొందవచ్చు. సో ఈ బిడ్ బ్యాంక్ అనేది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా లేదు, అలాగే కొరియర్ అనేది కూడా మేము చేయలేము. మీరు నేరుగా కావాలి అని అనుకుంటే వచ్చి మా ఆఫీస్ దగ్గర సంప్రదించి తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇక ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఎంసీక్యూస్ అంటే ఎగ్జామ్లో మోడల్ క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంది, ఒక సబ్జెక్ట్ని మనం ఎంత మేర నేర్చుకున్నాము, దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనం ఈరోజు ఈఓ సిడిపిఓలో పేపర్ 2లో ఉన్నటువంటి 9th యూనిట్లో మైగ్రేషన్ అనేటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ మీకోసం తీసుకురావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని ఒకసారి మీరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ చూసిన వెంటనే జెన్యూన్గా మీకు ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నేను ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటా ఉన్నా. మైగ్రేషన్పై కింది స్టేట్మెంట్లని పరిగణించండి. మళ్ళీ ఒకసారి చూడండి, టీఎస్పిఎస్సి ఇటీవల నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో మనకు చాలా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. ఎగ్జామ్ అనేది సింపుల్గా ఉండదు, కొంత మల్టిఫికేషన్ మెథడ్లో ఉంటుంది. అలాగే స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రైట్ అయితే ఎందుకు ఆన్సర్ రైట్ అనేటువంటి కారణాలను అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ ఎస్పెషల్లీ టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి నుంచి కానీ అడుగుతున్నటువంటి సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ని ఓవరాల్గా 360 డిగ్రీస్లో నేర్చుకోండి. కాన్సెప్ట్ను బాగా అండర్స్టాండ్ చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైతేనే ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్స్ చూసి మనం ఆన్సర్స్ చేద్దాము అని అంటే కాదు, వర్కౌట్ అవ్వదు ప్రాక్టికల్గా మాట్లాడితే. సో ఇప్పుడు ఈ వలసలు మైగ్రేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చూడండి. మైగ్రేషన్పై కింది స్టేట్మెంట్లని పరిగణించండి. స్టేట్మెంట్ నెంబర్ 1, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 భారత పౌరులందరికీ సహేతుకమైన పరిమితులకు లోబడి భారతదేశ భూభాగంలోని ఏ ప్రాంతాల్లోనైనా నివసించడానికి మరియు స్థిరపడే హక్కును హామీ ఇస్తూ ఉంది అని అన్నాడు. సో స్టేట్మెంట్ నెంబర్ ఏమంటున్నారు అనంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ని మెన్షన్ చేస్తూ అడగడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 20ని మెన్షన్ చేస్తూ భారతీయ పౌరులందరూ కూడా పరిమితులకు లోబడి సో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి స్థిరపడడానికి హక్కును హామీగా ఇస్తూ ఉంది ఈ ఆర్టికల్ 20 అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి ఈ స్టేట్మెంట్ రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. పని కోసం వలస వెళ్ళే వ్యక్తులు సామాజిక భద్రత మరియు ఆరోగ్య ప్రయోజనాలు లేకపోవడం చూస్తూ ఉన్నారు అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. సో ఇలా 2 స్టేట్మెంట్లను అడిగి పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అని చెప్పేసి అడిగారు. సో ఏ 1 మాత్రమే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 1 మాత్రమే అని అంటున్నారు, బి 2 మాత్రమే అని అంటున్నారు, సి 1 మరియు 2 అని అంటున్నారు, డి 1 మరియు 2 కాదు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చాలా క్లియర్గా పోస్ట్ చేయండి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో. మీరు జెన్యూన్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది జస్ట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునేందుకు నేను కమెంట్ బాక్స్లో మిమ్మల్ని ఆన్సర్ని పోస్ట్ చేయమని అంటున్నాను. ఓకేనా? చేశారా ఆన్సర్ని పోస్ట్? సో ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లను మనం పరిగణిస్తాం. సో ఏమంటున్నాము అని అంటే స్టేట్మెంట్ నెంబర్ 1లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 అని అన్నాడు. ఆర్టికల్ 20 అనేది దీనిని గురించి చెప్పట్లేదండి. మరి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ ఏది చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 19 అనేది చెప్తా ఉంది. ఈ 19కి సంబంధించి సబ్ క్లాస్ 1E అనేటువంటిది ఏం చెప్తా ఉంది అని అంటే వలసలను గురించి చెప్తా ఉంది. భారతదేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడైనా కూడా వెళ్ళి భారతదేశంలో తనకు నచ్చినటువంటి చోట స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 19 అనేది మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ ఆర్టికల్ 20 అని అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి.
సో మనం ఆర్టికల్ 19 అని అంటున్నాం చూసిరా, ఆ స్టేట్మెంట్ అనేది ఆర్టికల్ 19 వచ్చి ఉంటే ఈ స్టేట్మెంట్ రైట్ అయ్యేది. 20 అని వచ్చింది కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేసేసిన. సో ఇక నెక్స్ట్ రెండో చూడండి, పని కోసం వలస వెళ్ళే వ్యక్తులు సామాజిక భద్రత మరియు ఆరోగ్య ప్రయోజనాలను లేకుండా పోతున్నారు. సో లేకపోవడం అనేది ఉంది భారతదేశంలో. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ కానీ వైజాగ్కి కానీ పని కోసం వచ్చిండు అని అనుకుందాం. హైదరాబాద్ అయినా వచ్చిండు, దెన్ లేదు అని అంటే వైజాగ్ కానీ వచ్చిండు అని అనుకుందాం. సో ఈ వ్యక్తికి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ సామాజిక భద్రత అనేది కొంత కరువుగానే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉండవు. ఆరోగ్య ప్రయోజనాలు ఎందుకు ఇస్తారు? అతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఉంటే అక్కడ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాడు. సో ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ వచ్చిండు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఆయనకు పెద్దగా లభించవు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్. ఇక్కడ పని కోసం వలస వెళ్ళే అని అన్నాం. సో పని కోసం వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి సామాజిక భద్రత విషయంలో ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఎలాంటి భద్రత అనేది లేదు. అలా లేకపోవడం అని చెప్పేసి స్టేట్మెంట్ అడిగిండు కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇందులో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 2 మాత్రమే. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నాం? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ ఇది మనం రైట్ ఎప్పుడు చేయగలిగినాము అని అంటే మనకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. సో ఇలాంటి క్లాసెస్ని ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అందించడం జరుగుతూ ఉంది. మీరు జీరో దగ్గర నుంచి కూడా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినా మీకు అర్థమయ్యేలాగా అర్థవంతంగా క్లాసులను అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఇస్తాను మీకు, అది కూడా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఏ సంస్థ ప్రపంచ వలస నివేదికను ప్రచురిస్తుంది అని చెప్పేసి అడిగినాం. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, మీరు ఆన్సర్ చేయండి తెలిస్తే వెంటనే. క్రింది వాటిలో ఏ సంస్థ ప్రపంచ వలస నివేదికను ప్రచురిస్తుంది అని చెప్పేసి అడిగినాం. సో ఇందులో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వలసల కోసం అంతర్జాతీయ సంస్థ అని అంటున్నాం. సో నెక్స్ట్ రెండోది ఏమంటున్నాము అని అంటే ఇగో శరణార్థుల కొరకు యుఎన్ యొక్క హై కమిషనర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. స్టేట్మెంట్ సి ఆప్షన్ ఏమంటున్నాము అని అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అని అంటున్నాం. డి ఆప్షన్ ఏమంటున్నాము అని అంటే పైవేవి కాదు అని అంటున్నాం. సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఆన్సర్ని ఒకసారి పోస్ట్ చేయండి. ఓకేనా? మీరు ఏమనుకుంటున్నారో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. నేను ఇక్కడ చూడండి ఆన్సర్ని రివీల్ చేస్తూ ఉన్నా. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఇది ఏంటి అని అంటే క్రింది వాటిలో ఏ సంస్థ ప్రపంచ వలస నివేదిక అంటే వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇగో వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ని ఎవరు ఇస్తూ ఉన్నారు, ఎవరు ప్రచురిస్తూ ఉన్నారు అని అడిగినాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాము అని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని అంటున్నాం. సో ఈ సంస్థనే ఏమిస్తూ ఉంది అని అంటే ఇగో ఈ ప్రపంచ వలస నివేదికను ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ సంస్థ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఏదైతే ఉందో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడితే ఈ సంస్థ బాగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఉంటే దీన్ని యుఎన్ ఓన్ చేసుకోవడం జరిగింది. అదే యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఓన్ చేసుకున్నది. ఇప్పుడు యుఎన్ ఏమని అంటుందనంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి పిలుస్తూ ఉన్నారంటే 2016 నుంచి పిలుస్తూ ఉన్నారు. 2016 నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఏదైతే ఉందో అది యుఎన్ అనుబంధ సంస్థగా కూడా మనం ఇందులో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ ఆప్షన్ ఏ రైట్ అని అంటున్నాం. ఇక ఇది యుఎన్కి సంబంధించినటువంటి యుఎన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అని అంటారు. ఇగో యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది శరణార్థులకి సంబంధించింది, ఇది కాదు. అలాగే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్
రైట్స్ కౌన్సిల్ అని చెప్తాం, ఇది కూడా కాదు. ఇక పైవేవి కాదు అని అంటే ఇది ఉంది కాబట్టి ఏనే రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏ రైట్ ఆన్సర్ పెట్టారా ఎవరైనా పెడితే వెరీ గుడ్, మీకు కొంత ఇక్కడ నుంచి ఒక మార్క్ వచ్చినట్లే. ఇలాంటి క్వశ్చన్ రేపు అడిగితే మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, బాహ్య వలసలకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది కూడా మీకు లైక్ స్టేట్మెంట్ లెవెల్లో అడగడం జరిగింది, క్వశ్చన్ సింపుల్గా ఇవ్వడం జరిగింది. బాహ్య వలసలు వీటిని ఏమంటారు అని అంటే ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటారు? ఎక్స్టర్నల్ మైగ్రేషన్. సో ఈ ఎక్స్టర్నల్ మైగ్రేషన్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని అన్నారు. ఇందులో మైగ్రేషన్ అని అన్నాం, ఇంట్రా వలసలు అని అన్నాం, శరణార్థుల వలస అని అన్నాం, ఇమిగ్రేషన్ అని అన్నాం. 4 స్టేట్మెంట్లు ఇచ్చినాం. మరి ఇందులో ఏది రైటు? ఏ 1 and 2 అంటే మైగ్రేషన్ ఇంట్రా వలసలు అని అంటున్నాం. బి ఏమంటున్నాము అని అంటే 1 and 2 and 3 అని అంటున్నాం. మైగ్రేషన్ ఇంట్రా వలసలు శరణార్థుల వలసలు అని చెప్పేసి అని అంటున్నాం. రెఫ్యూజెస్కి సంబంధించినటువంటి మైగ్రేషన్స్. సో ఇంకా నెక్స్ట్ సి వచ్చి 1, 3, 4 అని అంటున్నాం. మైగ్రేషన్, శరణార్థుల వలసలు, ఇమిగ్రేషన్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ డి ఏమంటున్నాం అని అంటే 1 and 2 and 3 and 4 అంటే పైవన్నీ కూడా రైటే అని చెప్పేసి అంటా ఉన్నాం. మీరు ఏమనుకుంటున్నారో మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను చెప్తా. సో మైగ్రేషన్కి సంబంధించినటువంటి దీనిలో రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే చూడండి, మైగ్రేషన్ బాహ్య వలసలకి సంబంధించి 3 రకాల వలసలు ఉంటాయండి. ఒకటి ఏంటి అని అంటే మైగ్రేషన్ రైట్, ఇమిగ్రేషన్ కూడా రైట్, వీటిని రెఫ్యూజెస్ మైగ్రేషన్ అని అంటాం, శరణార్థుల వలసలు అని అంటాం. ఈ 3 కూడా రైట్ అండి. 1 and 3 and 4 ఇగో 1 and 3 and 4 సిలో ఉంది. సో కాబట్టి సి రైట్ ఆన్సర్. మీరు సి చేసినట్లయితే మీకు రైట్ ఆన్సర్. సార్ మనకి ఇంట్రా వలసలు రావా ఇందులోనంటే రావు. ఎందుకు రావు అని అంటే ఇంట్రా వలసలు, ఇంటర్ వలసలు అనేవి ఇంట్రా అలాగే ఇంటర్, ఈ 2 రకాల మైగ్రేషన్స్ అనేవి ఎక్కడుంటాయి అని అంటే ఈ 2 రకాల మైగ్రేషన్స్ అనేవి దేశ సరిహద్దు లోపల ఉంటాయి, అంటే కంట్రీ ఇన్సైడ్ ఉంటాయి. సో ఈ కంట్రీ ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి ఇందులో మనం ఇంట్రా అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఒక రాష్ట్ర సరిహద్దు లోపల జరిగేటువంటి వలసలనే మనం ఇంట్రా వలసలు అని అంటాం. కాబట్టి మనం క్వశ్చన్లోనే అడిగినాం బాహ్య వలసలకి సంబంధించి. ఇంట్రా అని అంటే ఒక రాష్ట్రం లోపల జరిగేటువంటి వలసలు అని అంటున్నాం కాబట్టి ఇది రాదు. ఇక మిగతా 3 కూడా సరైనవి అని అంటున్నాం. సో ఇలా గుర్తుంచుకోవాలి. ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్ వలసలు వచ్చేమో 3 రకాలు, ఇంటర్నల్ వలసలు వచ్చేమో 2 రకాలుగా ఉంటాయి. సో కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా ఫ్రెండ్స్ మీరు ఇలా చదువుకోండి. ఇలా చదివినట్లయితేనే మీరు ఎగ్జామ్లో ఉంటారు. క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా అడుగుతూ ఉన్నారు. టఫ్గా అడగడం మీన్స్ సబ్జెక్ట్ తెలిస్తే చాలా ఈజీ. సబ్జెక్ట్ తెలియకుండా మనం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దాన్ని మనం సరిగా ఆన్సర్ చేయకుండా పోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా నేర్చుకొని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఐకాన్ ఇండియా మీకు 3000 బిట్ బ్యాంక్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.